ఆధునిక కాలంలో కూడా సత్పురుషులు మహానుభావులు ఋషులు ఉండగలరా? ఉండగలరు. ఒక 150 సంవత్సరాల భారతీయ చరిత్రను తీసుకుంటే అవును, ఋషులు ఎప్పుడూ ఉండగలరు అనడానికి ఒక రుజువు ఆ బెంగాల్లో రామకృష్ణ పరమహంస. అదేవిధంగా వచ్చి మనకిక్కడ ఆనాటి ఆర్కాడ్ జిల్లా, ఇప్పుడు తిరువణ్ణామలై అని మనం చెప్పుకుంటున్నటువంటి అక్కడ వేంచేసిన రమణ మహర్షి. రామకృష్ణుడేమో భక్తికి, ఈయన ఏమో జ్ఞానానికి ఒక అద్భుతమైన అసదృశ్యమైనటువంటి మహానుభావులుగా ప్రపంచానికి తమదైన రీతిలో తమ ఉనికిని చాటారు. అంటే భక్తి, ఇంకోటి జ్ఞానము, ఈ 2 మార్గాలకు వారు ఉదాహరణలుగా నిలిచారు. మరి ఈ 2 కలిస్తే ఎలా ఉంటాయి? షిరిడి సాయిబాబా అవుతుంది. భక్తి జ్ఞాన వైరాగ్యాలకు సాటిలేని గురుస్వరూపం ఎవరు అంటే సాయిబాబా. ఆయన ద్వారా మానవాళికి అందినటువంటి గొప్ప సందేశం ఏంటంటే, అటువంటి మహానుభావులు ఎప్పుడూ ఉండగలరు, వారు అన్ని కాలాలకు సమన్వయంగా కూడా ఉండగలరు. మన దేశపు మహానుభావులు అన్ని కాలాలలో అందరూ మనుషులు ఆచరించదగినటువంటి గొప్ప సందేశాత్మకం, ఉపదేశాత్మకమైన విషయాలు చెప్పి ఉన్నారు. అవి మనం ఆచరిస్తే మనకెంతో మేలవుతుంది, మనం బాగా బ్రతకగలం, మన సాటి వాళ్ళ బతుకు మనం ఉపకరించగలం అనేది అందులో ఉన్న సందేశం, శుభ సందేశం అన్నమాట.